ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దాడికి గురైన ఛానల్ కార్యాలయాన్ని వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని సందర్శించి యాజమాన్యానికి ధైర్యం చెప్పారు. హైదరాబాద్లోని మహా న్యూస్ కార్యాలయంపై దాడి ఘటన అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు కార్యాలయాన్ని సందర్శించారు. వీరిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. వీరితో పాటు సిపిఐ జాతీయ నేత నారాయణ, బీజేపీ నాయకులు కూడా ఛానల్కు మద్దతుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పగిలిపోయిన కిటికీల అద్దాలు, దెబ్బతిన్న కార్లను ఆయన ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. దాడి వల్ల జరిగిన నష్టం గురించి ఛానల్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.